టీడీపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్గా నారా లోకేష్ సెలెక్ట్ అయిన తర్వాత ఒక రకమైన చర్చ మొదలైంది. ఇది వారసత్వంగా వచ్చిన పదవే, లేకపోతే దీని వెనకాల ఆయన స్ట్రగుల్ కాంట్రిబ్యూషన్ ఉందా? 2013లో నారా లోకేష్ పాలిటిక్స్లోకి వచ్చారు. మొదట లోకేష్ గారి మీద మీమ్స్ రూపంలో, ట్రోల్స్ రూపంలో మొదటి దాడి జరిగింది. దీనికి 99% వాళ్ళు ఏం చేస్తారంటే కుంగిపోతారు, కృషించిపోతారు, నా జీవితం ఇంత అయిపోయింది అనుకుంటారు. కానీ 1% వాళ్ళు ఏం చేస్తారంటే దీనికి సెగ్మెంట్ ఫైడ్ ఏమంటారంటే ఫాదర్ ఆఫ్ న్యూరో సైన్స్ సిబ్లిమేషన్ పద్ధతి పాటించమంటారు. అంటే మనకు అవమానాల రూపంలో ఒక నెగటివ్ ఎనర్జీ ఎదురైనప్పుడు అసలు మనకు ఈ అవమానం ఎందుకు జరిగిందని దాని మీద విశ్లేషణ చేసి దాన్ని అధిగమించాలి. అలాగే చేశారు ఈయన బాడీ ట్రాన్స్ఫర్మేషన్ చేసుకొని. అంటే కష్టపడి జిమ్లలో కొన్ని గంటల పాటు ఆయన గడిపి చూశారు కదా ఎలా తయారయ్యాడు లోకేష్ గారు. ఆ తర్వాత 2016లో ఆయనని ఎమ్మెల్సీ ఇచ్చారు. అయితే చంద్రబాబు నాయుడు కుమారుడు కాబట్టే ఈయనకు ఆ ఎమ్మెల్సీ పదవి వచ్చింది తప్ప ఆయనకు రాజకీయంగా అనర్హుడు అని చెప్పి విపరీతమైన ట్రోల్ చేశారు. 2019లో ఆయన మంగళగిరి కాన్స్టిట్యున్సీ ఎంచుకున్నారు అక్కడి నుంచి గెలవడానికి. కానీ ఆయన అదృష్టం ఇక్కడ సహకరించలేదు, ఓడిపోవడం జరుగుతుంది నారా లోకేష్. ఇక్కడ 99% జనాలు ఏం చేస్తారంటే ఇంకా జీవితం ఇంకా ఇంతతో అయిపోయింది అని, యాక్చువల్గా ఈ కాన్స్టిట్యున్సీ నాది కాదు, అందుకోసం నేను ఓడిపోయాను, ఈ తరహా డిఫెన్సివ్ ఆఫ్ మెథడ్లోకి వెళ్ళిపోతారు. కానీ స్టాన్ఫోర్డ్ సైకాలజిస్టులు కరోల్ డ్రిక్ అన్న మాటలు ఏంటంటే గ్రోత్ మైండ్ సెట్ని వాడమంటారు. అంటే ఎందుకు ఆ ఓటమి ఎదురైందో అనేది ఒక సైంటిఫిక్ రీసెర్చ్ చేయమంటారు. అదే చేశాడు లోకేష్. మంగళగిరిలో స్టేట్లో నెంబర్ 2 వచ్చింది మెజారిటీలో 2024లో. మూడో అంశము లోకేష్ గారి కుటుంబం మీద విమర్శలు చేశారు. ఇక్కడ చాలామంది కుంగిపోతారు, కానీ అతి తక్కువ మంది లేచి నిలబడతారు. ఇక్కడ గ్రీకు ఫిలాసఫీ ఒక మాట అంటుంది, స్టోయిసిజం అండ్ లోకస్ ఆఫ్ కంట్రోల్ అని గ్రీకు ఫిలాసఫీ. ఈ ఫిలాసఫీ ప్రకారము ప్రత్యర్థులు మనం చేసే అస్త్రాన్ని జనాల ముందుకు పెడితే ఆ ప్రజలు ఏంటంటే ఆ అస్త్రం తమ మీద పడినట్టుగా ఫీల్ అయిపోయి ఆ బాధితుడి పక్షాన్ని నిలబడతారు. అదే జరిగింది 2024 ఎన్నికల్లో. లోకేష్ వెంట జనాలు నిలబడడానికి, కూటమికి సపోర్ట్ చేయడానికి కూడా ఈ కుటుంబాల మీద దాడి జరగడం కూడా ఒక మేజర్ కారణం. ఈ కేస్ స్టడీ వల్ల మీకు ఏమర్థమైంది అంటే లోకేష్ టీడీపీ సంబంధించిన విషయాలు, రాజకీయాలు, టీడీపీ ఇవన్నీ పక్కన పెడతాం. అసలు కేవలం ఇదొక కేస్ స్టడీగా తీసుకుంటే మనకు ఒక సమస్య వచ్చినప్పుడు చాలామంది పారిపోతారు, ఎస్కేప్ అయిపోతారు, లేకపోతే ఒక డిఫెన్సివ్ మెకానిజంలోకి వస్తారు. కానీ అలా కాదు, సమస్య వచ్చినప్పుడు సైంటిఫిక్గా దాన్ని ఎలా ఎదుర్కోవాలి అనేది ఈ యొక్క కేస్ స్టడీ మీకు అర్థమై ఉంటుంది. తన మీద జరిగిన దాడిని 3 రకాలుగా డివైడ్ చేశాడు. ఆ 3 అంశాలని ఎలాగా ఆయన ఫేస్ చేసి ఏ విధంగా అతను ఎదుర్కొన్నాడు అనేది ఆయన సక్సెస్ స్టోరీలో మెయిన్ పార్ట్. ఎవరైనా ఓడిపోయామని దిగాలు చెందే వాళ్లకు ఈ వీడియోని మీరు ఫార్వర్డ్ చేయండి, వాళ్ళు మళ్ళీ లేచి నిలబడతారు.